లక్ష్మీపూర్ గ్రామంలో భార్యను చంపిన భర్తను అదరవేని మల్లయ్య ఉప్పరిపేటకు చెందిన సత్తవతో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వాళ్లకు ఒక కొడుకు కూతురు సంతానంగా ఉన్నారు. అదరవేని మల్లయ్యకు తన భార్య సత్తవకి మధ్య అతిగా మద్యం సేవిస్తున్నాడని, ఏమి పనిచేయడం లేదని, త్రాగి వచ్చి కొడుతున్నాడని గొడవలు జరుగుతున్నాయని శుక్రవారం వారిద్దరి మధ్య గొడవలై భార్యను హత్య చేశాడు మల్లయ్య. కాగా శనివారం పోలీసులు లక్ష్మీపూర్ గ్రామ శివారులో పోలీసు వారు అరెస్టు చేసి కోర్టు యందు ప్రవేశపెట్టినట్లు రీజనల్ సిఐ సుధాకర్ తెలియజేశారు. లక్ష్మీపూర్ గ్రామము జగిత్యాల రూరల్ మండలంలో నిన్న అంటే ఈరోజు తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఒక హత్య చేయడం జరిగింది. అదరవేని మల్లయ్య అనే వ్యక్తి తన భార్య అదరవేని సత్యవ అనే 44 సంవత్సరాల వివాహితని గుడ్డలతో నరికి అదేవిధంగా కత్తితో గొంతు కోసి చంపేయడం జరిగింది. దాని దర్యాప్తులో భాగంగా పూర్వాపరాలు పరిశీలించినప్పుడు ఇతను మల్లయ్య అనే వ్యక్తి తన భార్యను ఒక 30 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. బాబు హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తాడు. పాప ఇక్కడే చదువుకుంటున్నది, డిగ్రీ చదువుతున్నది. అయితే వీళ్ళిద్దరి మధ్యలో భార్యాభర్తల మధ్యలో కొంచెం డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ డిస్ప్యూట్స్ కారణంగా ఒక గొడవ పడుతూ ఉండేవారు. ఈ భర్త బాగా తాగుడుకు అలవాటు పడ్డాడు, డబ్బులు వృధా చేస్తూ ఉంటాడు. ఈ అదరవేని సత్తమ్మ ఎవరైతే చనిపోయిన మృతురాలు ఉన్నదో తనే కుటుంబ పోషణ బాధ్యతలు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ తనకున్న 4 ఎకరాల భూమిని వ్యవసాయం చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ఉద్యోగాలు చేపిస్తున్నది. అయితే తాగుడుకు బానిసై ఊగా కొట్టడం, శారీరకంగా హింసించడం ఇలాంటివి చేస్తూ ఉంటే ఇంత పూర్వము దీని గురించి ఒక కేసు కూడా రూరల్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఊళ్ళో కూడా పంచాయతీ నిర్వహించి వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసి ఉండడానికి, అదేవిధంగా మల్లయ్య సత్తవను ఎప్పుడు కూడా శారీరకంగా హింసించానని చెప్పేసి మంచుకుంటా అని చెప్పేసి మాట వేయడం జరిగింది. కానీ మళ్ళీ అదే సేమ్ కొట్టడము, తాగడము ఇట్లా రిపీట్ చేసేసరికి గత 3 సంవత్సరాల నుంచి వీళ్ళ జీవితం వీళ్ళిద్దరు కలిసి ఉండట్లేదు. ఇది మనసులో పెట్టుకున్న మల్లయ్య వాళ్ళ పిల్లలు ఇంట్లో లేని సమయంలో ఆమె నిద్రిస్తున్నప్పుడు మధ్యరాత్రి గుడ్డలతో దాడి చేసేసి తల మీద గట్టిగా కొట్టడం జరిగింది. అదేవిధంగా కత్తితో గొంతు కోసి చంపడం జరిగింది. ఇది ఒక బ్రూటల్ మర్డర్. ఇతన్ని ఈరోజు మేము అరెస్ట్ చేశాము. మల్లయ్యని అరెస్ట్ చేసి